ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు జూన్ 3వ తేదీ నాటి భద్రత అంటే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. జూన్ 3వ తేదీ నాటికి ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేర్ టేకర్ గవర్నమెంట్ ఆయన హెడ్ చేస్తున్నప్పటికీ కూడా ఆయన సీఎం గా అవడంతో అదే సెక్యూరిటీ ఉంది. ఆ సెక్యూరిటీలో ఆయన మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఎస్ఎస్జి అంటారు దాన్ని, వాళ్లతో పాటు ఏపీఎస్పీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ వీళ్లతో పాటు ఏఆర్ ఆర్మ్ రిజర్వ్ అండ్ సివిల్ అరేంజ్ ఆయన తయారు చేశాడు ఆ పేరు పెట్టి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పి సీఎం ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్దేశించిన గ్రూపు. దాంట్లో 800 మంది వరకు ఉంటారు దాదాపుగా. అంటే వీళ్ళందరితో పాటు ఏపీఎస్పీ ఆర్మ్ రిజర్వ్ అండ్ సివిల్ పోలీసులు కూడా ఆయన సెక్యూరిటీని పర్యవేక్షించే వాళ్ళు రౌండ్ ద క్లాక్ మొత్తం కలిపి 886 మంది ఆయనకు భద్రతగా ఉండేవారు అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వెల్లడించారు. ఫిగర్స్ కూడా ఇచ్చారు. ఇదే సమయంలో ఆయన ఈ రోజు వేసిన పిటిషన్ లో జూన్ 3వ తేదీ నాటి భద్రత అనంటే ఆ రోజు ఉన్న భద్రత ఇది, ఆ భద్రతను కొనసాగించాలని కోరారు.